వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న మెగా హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, రామ్ చరణ్ గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ బ్రో, హరిహర వీరమల్లు వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ మార్పుకు నాంది పలికింది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అభిమానుల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా 320 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. మొదటి రోజే 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసే రికార్డు సృష్టించింది. విదేశాల్లో ప్రీమియర్ల ద్వారానే $5 మిలియన్ పైగా వసూలు రావటం విశేషం. ఓజీ విజయంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో మరొక భారీ హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చిరంజీవి మరొకసారి తన స్టార్ పవర్ ను నిరూపించుకున్నారు. ఇక తాజాగా విడుదలైన రామ్ చరణ్ పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే 270 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 350 కోట్ల మార్క్ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలు, క్రీడా అంశాలు కలగలిపిన ఈ చిత్రంలో రామ్ చరణ్ నటనకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ 3 చిత్రాల వసూళ్లు కలిపి చూస్తే కేవలం 9 నెలల వ్యవధిలోనే మెగా హీరోల సినిమాలు దాదాపు 900 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఒకప్పుడు వరుస ఫ్లాప్స్ తో నిరాశ చెందిన అభిమానులు ఇప్పుడు వరుసగా విజయాలతో సంబరాలు చేసుకుంటున్నారు. మెగా హీరోలు ఒక్కొక్కరుగా భారీ విజయాలు అందుకోవడంతో టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ ప్రభావం మళ్లీ బలంగా కనిపిస్తోంది. ఓజీ, మనశంకర్ వరప్రసాద్, పెద్ది చిత్రాల విజయాలు మెగా అభిమానులకు కొత్త జోష్ తీసుకొచ్చాయి. మరి రాబోయే ప్రాజెక్టులపై అంచనాలు కూడా అమాంతం పెంచాయి. ప్రస్తుతం చూస్తుంటే మెగా హీరోలు గోల్డెన్ ఫేజ్ మళ్లీ ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.